హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మొహమ్మద్ మిడిల్ క్లాస్ లెవెల్ అండ్ ఆల్టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. దిస్ ఇస్ ఈటీవీ విన్నింగ్ యాప్ ప్రజెంటింగ్ థర్డ్ ఫిలిం. వాళ్ళు ఇంకో సినిమాని ప్రజెంట్ చేశారు. టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే అనగనగా ఒకరోజు 90 కిడ్స్ లాగానే ఇది ఉంటుంది. అది ఒక వెబ్ సిరీస్ లాగా స్టార్ట్ చేసి ఒక షార్ట్ ఫిలిం లాగా ఇన్స్పైర్ అయ్యి ఒక ఫుల్ బడ్జెట్ ఫిలిం. బేసిక్గా చెప్పాలంటే ఇది ప్రతి ఇంట్లో జరిగే ఒక బేసిక్ కాన్సెప్ట్. ఏంటి తండ్రి కొడుకుని ఇంజనీర్గా చూడాలంటే వాడి ఇంజనీరింగ్ ప్రాసెస్ అర్థం కాదు. ఏ డిగ్రీ చేద్దాం వాడనుకుంటాడు. సేమ్ కాన్సెప్ట్. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా అంతే. హీరోయిన్ నేను డాక్టర్గా చూడాలనుకుంటారు. తనకి అర్థం కాక రాస్తుంటుంది. టేక్ సిలబస్ 2 years పెద్దది. దీనికి 2 hours ఓన్లీ 2 hours లైన్గా తీసుకుని ఒక 2 hours కంప్లీట్లీ కామెడీ ప్యాక్తో కథను నింపేశాడు డైరెక్టర్ కామెడీ ప్యాక్తో కథను నింపేశాడు. అందుకని సినిమా స్టార్టింగ్లో ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటి వాళ్ళ ఫాదర్ ఇలా కూర్చోబెట్టి బిల్ గేట్స్ అంత కోప్పవాడి వాళ్ళు ఒక మ్యూజిక్ నేర్చుకోవాలని. వాళ్ళ నాన్న అన్న మాటకి వాడు ఓన్గా మ్యూజిక్ క్లాస్లోనే జాయిన్ వాడు మ్యూజిక్ ఒక కాస్గా షార్ట్ చూపిస్తే ఇన్స్పైర్ అవుతాడు. నాన్న నువ్వు నాకు బీటెక్ గురించి చెప్పావు, నాకు బీటెక్ ఎక్కట్లే, ఒకసారి నాకు ఛాన్స్ 80% పైన తెచ్చుకుంటాను నేనని. 80% తీసుకుంటాడు. బీఎస్సీ కంప్యూటర్ చేస్తాడు, ఎలక్ట్రానిక్స్ చేస్తాడు. బీఎస్సీలో కంప్యూటర్స్ తీసుకుంటాడు. టాప్ 1 లెవెల్కి వెళ్తాడు. ఒక కంపెనీలో జాబ్ వస్తుంది. టాప్ 1 పొజిషన్కి వస్తాడు. తను కష్టపడి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. తను కూడా బీఎస్సీ తీసుకుని ఒక కంపెనీలో డిగ్రీ ఫినిష్ చేసి ఒక జాబ్ లెవెల్కి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో చెప్పి ఒప్పుకుని పెళ్లి చేసుకుంటారు. ఇది ఒక కాన్సెప్ట్. ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ఒక జెన్యున్ కాన్సెప్ట్. కొంతమంది పిల్లలు బయట చెప్పలేక చచ్చి బీటెక్ తీసుకుని అర్థంగా బ్యాక్వర్డ్స్తో ఇంజనీరింగ్ ఫినిష్ చేసి బయట కన్సల్టెన్సీ పట్టుకుని థర్డ్ పార్టీ ద్వారా జాబ్ చేస్తూ ఫుల్ బడ్జెట్ కంపెనీ ఎంప్లాయీస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్క ఇంట్లో జరిగే కాన్సెప్టే ఇది. వాళ్ళు 2 hours మాత్రమే డైరెక్టర్ ఎంచుకున్నాడు. ఫుల్ కామెడీగా రాసుకున్నాడు. కామెడీ స్క్రిప్ట్ వర్కౌట్ వెళ్ళింది. అది ఇంటర్వెల్ పాయింట్ ఏంటంటే బాహుబలి అంటే బహుశా డైరెక్టర్ రాజమౌళి ఫ్యాన్ దానికని బాహుబలి 1 వచ్చి ఇంటర్వెల్ బ్లాక్ చేశాడు. 2 years పెద్దది. దాని తర్వాత వచ్చి క్లైమాక్స్కి వచ్చేస్తే బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్ అని వేసాడు. ఈ సినిమా వీళ్ళింట్లో వాళ్ళు కూడా లవ్ యాక్సెప్ట్ చేస్తారు. 4 years ఒక చిన్న క్వైట్ ఆపోజిట్. సినిమా బడ్జెట్ 2 crores 40 lakhs, ఆల్మోస్ట్ 20 crores వరకు పెట్టిందాక వచ్చిందాక ఎటువంటి సంబంధం లేదు. అందుకని బన్నీవాస్ వచ్చి పర్సనల్ రిక్వెస్ట్ చేశాడు సినిమా 50 days తర్వాత ఈటీవీ విన్నింగ్ యాప్లో ఏమని. వీళ్ళు లో కాన్సెప్ట్స్ మంచి టీం ఉన్న కాన్సెప్ట్స్తో వస్తే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదే కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా 35 years ఒక అబ్బాయి ఎన్నో దెబ్బలు తిని 35 yearsకి ఒక మనిషికి చదువు వాల్యూ ఏంటో తెలిసి ఆ మనిషి చదువుకుని ఎంబీఏ ఫినిష్ చేస్తే ఎలా ఉంటుందని కొత్త కాన్సెప్ట్తో వస్తే ఇంకెలా ఉంటుంది. ఇలా డిఫరెంట్గా థింక్ చేస్తే నేటికి రేట్ రూటేస్ ఎలా ఉంటుందన్న ఆలోచన నాది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లిటిల్ హార్ట్స్ మూవీ చూడండి. జస్ట్ 2 hours కామెడీ ప్యాక్గానే ఉంటుంది కథ మొత్తము. ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేసే ఫిలిం. ప్రతి ఇంట్లో బేసిక్ పాయింట్ ప్రాబ్లమ్ని కథగా తీసుకుని వాడు డెవలప్ చేశాడు. ఓకే మరి బాయ్.